హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్తీ లడ్డూని తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశెనగ గుళ్ళు, 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు తురిమిన కొబ్బెర, 1.5 కప్పు బెల్లం తురుము. ముందుగా ప్యాన్లో వేరుశెనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవడం వల్ల పప్పు బాగా వేగుతుంది. ఇలా దోరగా వేయించుకోవాలండి. వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అలాగే నువ్వులు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిపోయాయండి. తీసి ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అవిసె గింజలను కూడా వేయించుకుందాం. అవిసె గింజలు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. అవిసె గింజలు కూడా వేగిపోయాయండి. ఇవి కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ముందుగా వేరుశెనగ గుళ్ళు మిక్సీ పట్టుకుందాం. వేరుశెనగ గుళ్ళను మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పలుకులుగా పట్టుకోవడం వల్ల లడ్డు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. అదేవిధంగా నువ్వుల్ని కూడా బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే విధంగా అవిసె గింజల్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పౌడర్లన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకుందాం. ముందుగా బెల్లాన్ని ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి.
తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం పాకం మనం వేసిన మిశ్రమం రెండు బాగా మిక్స్ అవ్వాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలండి, లేదంటే లడ్డూలు చేయడానికి రాదు. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నాం. ఇంకా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్దీ లడ్డూని తయారు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.